ఆశలు ఎక్కిన కరువు నేల, జలం లేక జనం లేక నెర్రలిచ్చిన నేల తల్లి. అనంతపురం జిల్లాలో అలాంటి ఎడారి నేలలోనే ఆకుపచ్చ లోకం సృష్టించారు నారాయణప్ప అనే రైతు. బిందు సేద్యంతో ఏటీఎం తరహాలో సాగు పద్ధతిలో ఏటా 20 పంటలు పండిస్తూ ఆదర్శంగా నిలిచారు. నిండా 2 ఎకరాల భూమి కూడా లేదు. కానీ ఆ కొద్ది నేలలోనే నవీన సాగుతో ఏటా 2 లక్షల ఆదాయం సాధిస్తున్నారు. ప్రకృతి సేద్యంలో నారాయణప్ప అవిరల కృషికి కర్మవీర చక్ర పురస్కారం లభించింది. ఆయన విజయగాథను వెలుగులోకి తెచ్చిన పాత్రికేయుడు విషిని ఇదే అంటే మా సార్ డిపిఎం సార్ లక్ష్మణాంక్ సార్ గారు ఏటీఎం మోడల్ వేసుకుంటే రైతు అనేవాళ్ళు బాగా డెవలప్మెంట్ అవుతారు. డబ్బులు కూడా ఒకే పంట మీద ఆధారపడుకోకున్నట్ల డబ్బులు వచ్చే ఆదాయం బాగుంటుంది. 1 by 1 ముల్లంగి, క్యారెట్, బీట్రూట్ వేస్తూ దాంతోపాటు ఘనజీవామృతం వేసుకున్నాం. వేసుకున్న తర్వాత దాంట్లోనే 18 రకాల విత్తనాలు వేసుకున్నాం. వేసుకున్న తర్వాత మనకి పంట కూడా దిగుబడి బాగానే వచ్చింది. మనకి దిగుబడి వచ్చేసి మామిడి, జామ, ముల్లంగి మొత్తం దీంట్లో ఏటీఎం మోడల్లో 2 లక్షల వరకు ఆదాయం వచ్చింది. రైతులు కూడా దీన్ని చూసుకొని 3065 మంది రైతులు కూడా మారినారన్నమాట. మారిన తర్వాత ఇలా చేసుకుంటే మనకి భూమి కూడా సారవంతం పెరుగుతుంది. కెమికల్ మందులు వేస్తే భూమి అనేది బండ బారుతుంది. పిల్లోళ్ళని ఎంత మాత్రం మనం చూసుకుంటామో భూమిని కూడా అంత మాత్రం చూసుకుంటే ఏం పురుగు మందులు వేయకున్నట్టు చూసుకుంటే మనం ఆరోగ్యంగా మనం బాగుంటాము. భూమి తల్లిని కూడా భూమాత కూడా బాగానే ఆరోగ్యంగా ఉంటుందని మనము ఈ పద్ధతిలో ప్రకృతి వ్యవసాయంలో ఈ భాగంగా నేను చేసుకుంటున్నాను. రైతు నారాయణప్ప ఏటీఎం తరహా పంటల సాగుపై సమాచార నిపుణుడు, పాత్రికేయుడు విషి లఘు చిత్రం తీశారు. ప్రపంచానికి పరిచయం చేశారు. విషి చొరవతో నారాయణప్ప కృషికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఉభయులకు 2023-24 సంవత్సరానికి కర్మవీర్ చక్ర పురస్కారం, రెక్స్ కర్మవీర చక్ర ఫెలోషిప్ లభించాయి. వీరి ప్రభావవంత కృషి సుస్థిర సేద్య పద్ధతుల సత్తా, సామర్థ్యాన్ని చాటి చెప్పింది. నారాయణప్ప ఫార్మర్ అనంతపూర్లో కలిశాను. యాక్చువల్లీ ఈ ప్రాజెక్ట్లో నేను కన్సల్టెంట్గా కరెంట్లీ వర్క్ చేస్తున్నాను. పర్టికులర్ మోడల్ ఏంటంటే ఎనీ టైమ్ మోడల్ అనేది ఒకటి ఈ ప్రాజెక్ట్లో భాగంగా ప్రమోట్ చేయడం జరిగింది. ఈ మోడల్లో ప్రతి 20 రోజులకి 40 రోజులకి నాకు హార్వెస్ట్లు వస్తున్నాయి. నేను రెగ్యులర్గా నాకు ఇన్కమ్ ఉండడమే కాకుండా నేను కన్జ్యూమ్ చేస్తున్నాను ఫుడ్ని, లోకల్ ఎంప్లాయీస్ వాళ్ళు కూడా నా దగ్గర కొంటున్నారు లోకల్లీ అని చెప్పడం జరిగింది. సో ఆయన ఫామ్కి వెళ్ళినప్పుడు భార్యాభర్తలు ఇద్దరు చాలా నిరుపేద బ్యాక్గ్రౌండ్లో ఉన్నారు. వాళ్ళు దాదాపు ఒక 25-30 సెంట్లు భూమిలో వాళ్ళు ఈ పంట వైవిధ్యాన్ని తీసుకొచ్చి మనం కనుక కమిటీకి ప్రజెంట్ చేయగలిగితే ఆయన కంట్రిబ్యూషను ఆయన ఒక్క ఫామ్కి సంబంధించిన కాదు, ఆయన కంట్రిబ్యూషను ప్రోగ్రామ్ ఒక ప్రకృతి వ్యవసాయం ప్రోగ్రామ్ విజయ్ కుమార్ గారు రన్ చేసిన ప్రోగ్రామ్ సంబంధించింది కాదు. ఆయన కంట్రిబ్యూషను ఎంటైర్ ఇండియా, ఎంటైర్ వరల్డ్కి అవసరం. రైట్, క్లైమేట్ చేంజ్ నేపథ్యంలో క్లైమేట్ చేంజ్ని అధిగమించే అవకాశం ఉన్న ఒక మెథడ్ ఫార్మింగ్లో చేంజెస్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. న్యాచురల్ ఫార్మింగ్ ఆఫర్స్ సచ్ సొల్యూషన్స్. దట్స్ ద రీజన్ దే రికగ్నైజ్డ్ హిజ్ ఎఫర్ట్స్. సో ఈ మోడల్ అనేది ప్రపంచానికి తెలిసే ఎఫర్ట్స్ బలోపేతం చేయడంలో that's the reason that I recommended his name to Rex Karameri.